బాధతో కృంగిన నేస్తమా, గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు. ఆదరిస్తాడు, ఆదరిస్తాడు యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానం. అనుదిన వాగ్దానాన్ని వింటున్నారా? ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. మీ సంతోషము పరిపూర్ణమవునుగాక. ప్రభువు ఆయన సన్నిధి మీకు తోడుగా ఉండి ప్రభు మిమ్మల్ని నడిపించాలని ఎడతెగక మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. వాక్యాన్ని వినండి, అనేకులకు షేర్ చేయండి. ఈరోజు వాక్యాన్ని చదువుకుందాం. యెషయా 54:10 చదువుతున్నాను. నా కృప నిన్ను విడిచిపోదు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ప్రభువుని స్తుతించండి. నువ్వు ఎక్కడి నుండి, ఏ ప్రాంతం నుండి, ఏ పట్టణం నుండి, రాష్ట్రం నుండి, దేశం నుండి, ఎక్కడి నుండి నువ్వు ఈ వాక్యాన్ని వింటున్నావు. ఒకవేళ నువ్వు హాస్పిటల్లో ఉండి వింటున్నావేమో, మరణ పడకలో ఉండి వింటున్నావేమో, చెరసాల మధ్యలో ఉండి వాక్యం వింటున్నావేమో, లేదంటే ఒంటరిదానిగా ఉండి వింటున్నావేమో, శ్రమల మధ్యలో ఉండి వింటున్నావేమో, ఏడుస్తూ దేవుని వాక్యాన్ని వింటున్నామో, ఎవ్వరూ నాకు లేరని బాధపడుతూ దేవుని వాక్యాన్ని వింటున్నావేమో. అయితే ఈరోజు నీకు ఒక శుభవార్త. ఏంటో తెలుసా? ప్రభు అంటున్నాడు, నా కృప నీకు చాలును. ఆ పై వచనాలను మనం గమనిస్తే, పర్వతములు తొలగినా, మెట్టలు గతి తప్పినా నా కృప నిన్ను విడిచిపోదు అంటున్నాడు. అంటే కొన్ని పరిస్థితులు, కొన్ని సిచ్యువేషన్స్లో పర్వతాలు తొలగిపోవచ్చంట, మెట్టలు కూడా గతి తప్పుతాయి, కానీ ఆయన కృప, అంటే ఆయన ఎవరికైతే కృప చూపుతాడో ఆ కృప ఎప్పుడు విడిచిపోదంట. అంటే పర్వతాలు తొలుగుతున్నాయి, మెట్టలు గతి తప్పుతున్నాయి అంటే వాతావరణంలో ఎలాంటి మార్పు వచ్చి పరిస్థితులు ఎలాగైనా కూడా నీ జీవితంలో దేవుడు కలిగి ఉన్న కృప విడిచిపోదు. ఆయన నీ ఎడల చూపిస్తున్న కృప నిన్ను విడిచిపోదు. ఎందుకో తెలుసా? కృప ద్వారా నువ్వు స్వస్థత పొందగలుగుతావు. కృప నీ జీవితంలో విడుదలనిస్తుంది. కృప ద్వారా నువ్వు హెచ్చించబడతావు. కృప నీకు తోడై ఉంటే నీ కార్యములన్నీ కూడా సఫలమవుతాయి. కృప నీకు తోడై ఉంటే అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులను మనం గమనించినప్పుడు ఆయన ఎవరి ఎడలైతే కృప చూపాడో వారి సింహాసనాన్ని స్థిరపరిచాడు, వారిని హెచ్చించాడు, వారిని ఆశీర్వదించాడు, వారిని ఆయన మందిరములో నివసింపజేశాడు. కాబట్టి దేవుడే ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, నా కృప నిన్ను విడిచిపోదు అని. కొన్ని పరిస్థితులు ప్రతికూలంగా ఉండొచ్చు, అయినా మీరు భయపడద్దు. ఆయన కృప ద్వారా అనుకూలంగా మారబోతున్నాయి. నీ నోట దేవుడు నవ్వునుంచబోతున్నాడు, దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు. కాబట్టి నువ్వు ఎక్కడి నుండి వాక్యం వింటున్నా దేవుని కృప నీకు తోడై ఉన్నందుకు ప్రభుని స్తుతించు. ఆయన కృప ద్వారా రాబోతున్న దినాల్లో గొప్ప కార్యాలు నువ్వు చూడబోతున్నావు. కాబట్టి ఈ మాట నమ్మి విశ్వసించండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా, స్తోత్రం నాయనా. ఎంతమంది బిడ్డలు ఈ మాటలు వింటున్నారో, ఏ పరిస్థితిలో వారు ఉండి వింటున్నా నీ కృప అయ్యా నాకు చాలును అంటున్నావు. అవునాయనా, మీ కృప ద్వారానే అసాధ్యమైనవి సాధ్యమవుతాయి గనుక నీ కృప వల్ల స్వస్థత, విడుదల, అభిషేకం, ఆత్మ కార్యములు వారి వారి జీవితాల్లో జరుగునుగాక. అయ్యా నీ సన్నిధి, అయ్యా నీ కృప బిడ్డలకి తోడుగా ఉంచుతున్నందుకు స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.